హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేను పాలకూరతో ఇడ్లీ చేస్తున్నాను అండి. పాలకూర అండ్ బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్తో చేస్తున్నాను. మనం పిల్లలకి ఎప్పుడు కామన్గా నార్మల్గా వైట్ ఇడ్లీ రవ్వ వేసి చేస్తుంటాము. దానివల్ల పిల్లలు 100% హెల్తీగా ఉండరు. ఇలా చేసి పెట్టండి, వైట్ ఇడ్లీ పెట్టకండి, పిల్లలు హెల్తీగా ఉండరు. డెఫినెట్గా చెప్తాను నేను. బ్లడ్ మనం పిల్లలు ఎదిగే కొద్దీ బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండాలి పిల్లల్లో, దానికోసం అని చెప్పేసి నేను ఇస్తున్నాను. మనము మటన్ చికెన్ ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు హెల్తీగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మనం తినే తిండంతా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. ఇది మనం న్యాచురల్గా వస్తాయి ఆకుకూరలని మనం న్యాచురల్గా పండించుకోవచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు. వాటికి కూడా మందులు వేయరా అంటే వేస్తారు, కానీ ప్రాసెస్ చేసినవి కాదు కదా. మనం చికెన్ తింటున్నాం, అంతా ప్రాసెస్ చేసిన చికెనేనండి. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ నేను బీట్రూట్ క్యారెట్ని మిక్సీ పట్టేసుకొని దాంట్లో సగం క్వాంటిటీ తీసుకొని ఆ సగం క్వాంటిటీలోకి ఇంకో 50% ఇడ్లీ పిండిని యాడ్ చేసేసుకున్నానండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం వాటర్ పట్టి మిక్సీ పట్టుకున్నాను. మిగిలిన పిండిని నేను మిక్సీలో, అంటే పిండి అంటే క్యారెట్ బీట్రూట్ ఉంది కదా మిక్చర్, అది నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసి ఇడ్లీ పిండిలో ఇస్తాను. మీరు ఎప్పుడైనా ఇట్లా ఇవ్వాలి అనుకుంటే మాత్రము డైరెక్ట్గా ఇడ్లీ పిండిలో కలిపి వేయకండి. ఎందుకంటే ఫ్రెష్గా ఉండవు, పులుస్తుంది కాబట్టి. ఇవి యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల ఎక్కువ పుల్లగా అయిపోతాయి. సో ఎప్పుడు కూడా నార్మల్గా ఇడ్లీ పిండిని మామూలుగా పులియబెట్టుకొని మార్నింగ్ వీటిని మిక్సీ పట్టుకొని 50% యాడ్ చేసుకొని మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి అట్రాక్ట్ అయ్యి ఇష్టంగా తింటారు. ఇంకా పాలకూరతో కూడా వేసానండి నేను ఇడ్లీని. పాలకూర మనం ఏదైనా ఆకుకూరలు చేసి పెట్టినప్పుడు పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా ఆకుకూరలు. సో ఇడ్లీలో ఇచ్చేద్దామని చెప్పేసి నాకు ఐడియా వచ్చి నేను చేశాను. సో మంచిగా అనిపించే, సాఫ్ట్గా అనిపించాయి అనమాట. ఇడ్లీ పిండిలో ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పిండి పట్టేటప్పుడు, మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వాడికి ఇంకా నేను దీంట్లో నెయ్యి వేసి ఇచ్చాను. మీరైతే పాలు కూడా వేసి ఇచ్చుకోవచ్చు. నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నానండి. వచ్చేటప్పుడు పల్లెటూళ్ళలో నెయ్యి చాలా న్యాచురల్గా దొరుకుతుంది కదా. ఇంకా అన్ని చోట్ల కల్తీ కలుపుతున్నారులేండి, డాల్డా అని ఇంకోటి వేరే ఏదో ఒకటి వేసి కలుపుతున్నారు కదా. కానీ అలా కలిపి ఇవ్వకూడదండి, పిల్లలు హెల్తీగా ఉండరు. ఇప్పుడు మనది అయిపోయింది, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు హెల్తీగా ఉండరు. ఎవరైనా ఏదైనా అమ్మాలి అనుకుంటే స్వార్థం లేకుండా అమ్మండి, పిల్లల మీద ఎఫెక్ట్ పడకూడదు కాబట్టి. ₹1 ఎక్స్ట్రా తీసుకోండి కావాలంటే. దాంట్లో ఎటువంటి కెమికల్స్ కానివ్వండి, ఎక్స్ట్రా థింగ్స్ ఏమీ యాడ్ చేయకండి మీ బెనిఫిట్ కోసము. మా బాబు ఇక్కడ ఓన్గా అండర్వేర్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. వాడిని నేను ట్రై చేయనిస్తున్నాను. వాడికి ఇష్టము, వాడి ఓన్గా ట్రై చేయడము. సరే ఇష్టం కదా వేసుకుంటాడులేని వేయనిస్తున్నాను అనమాట. వాడే వేసుకున్నాడు. ఇక్కడ నేను ఏంటంటే నెయ్యి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మా ఊరి నుంచి తెచ్చుకున్నాను అనమాట. నెయ్యిలో ఇంకా 2-3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసాను ఇడ్లీలో. చక్కగా వాటిని పీసెస్గా చేసేసి నేను వాడికి ఫోర్క్ ఇచ్చేసాను. వాడే గుచ్చుకుని తింటాడు. అసలు వీడికి అలవాటు లేదు, ఓన్గా తినే అలవాటు చెయ్యాలి అని చెప్పేసి నేను ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. మనం ఎప్పుడు హ్యాబిట్ చేసామంటే పెట్టడానికి, వాడు అదే అలవాటు అయిపోతాడు. వాడు ఓన్గా తినలేడు ఇక. అందుకని చెప్పేసి నేను ఓన్గా ఫోర్క్ ఇచ్చేసి పీసెస్ చేసి ఇచ్చాను. బొమ్మలు పెట్టాను టీవీలో. వాడు చూసేస్తున్నాడు, తింటున్నాడు వాడే ఓన్గా. ఇంకా నాకు మంచిగా అనిపించింది. మనము అలవాటు చేయకూడదు ఏది కూడా.